మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు గిరిధర్ గారు. అసలు రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, ర్యాగింగ్ నిర్మూలనలో ఎందుకు కాలేజీలు వెనుకబడి ఉన్నాయంటారు? అంటే యాంటీ ర్యాగింగ్ కమిటీలు కొన్ని ఉన్నప్పటికీ కూడా అవి కేవలము పేరుకు మాత్రమే ఉంటున్నాయి, కానీ ఈ ర్యాగింగ్ భూతానికి అనేక మంది విద్యా కుసుమాలు నేలరాలుతున్నాయి. మనం రీసెంట్గా జరిగిన రిషితేశ్వరి ఇష్యూ కూడా తీసుకుందాం. ఒక ప్రిన్సిపల్, ఒక ఫ్యాకల్టీ, ఒక ప్రొఫెసర్, వీళ్ళ రోల్ ఏంటి? తప్పకుండా అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సమాజంలో, గ్లోబలైజేషన్ వరల్డ్లో సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్కు మధ్యలో కోఆపరేషను, తర్వాత వాళ్ళ యొక్క సపోర్ట్, సీనియర్ స్టూడెంట్స్ యొక్క సపోర్ట్ ఎంతైనా అవసరం జూనియర్స్కి. ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మీరు మాట్లాడినప్పుడు, యూనివర్సిటీస్ గురించి మాట్లాడినప్పుడు, జూనియర్స్ అనే పిల్లలు వాళ్ళు ఒక ఇంటర్మీడియట్ కల్చర్ నుంచి వచ్చి ఈ 4 years ఆఫ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఏం చేయాలి, ఎలా సబ్జెక్ట్ చదవాలి, ఎలా ప్రొఫెసర్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే దాని గురించి సీనియర్స్ అనే పిల్లలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా. ఇక్కడ మీరన్న పాయింట్ ప్రకారం ఇప్పుడుండే సమాజంలో ఏమవుతుందంటే ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. నేను ఒక స్టూడెంట్, సీనియర్ స్టూడెంట్ బాధ్యత లేకపోతే ప్రిన్సిపాల్ బాధ్యత అని చెప్పలేను, కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి సమాజంలో ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ర్యాగింగ్ అంటే ఏంటి అంటే ఇద్దరి మధ్యలో సమన్వయం ఏర్పరిచి జూనియర్కు సీనియర్కి జూనియర్కి మధ్యలో సమన్వయం ఏర్పరిచి మంచి సుహృద్భావ వాతావరణంలో పాఠాలు జరుపుతూ కాలేజీని నడిపే పరిస్థితిని వెస్ట్రన్ కల్చర్ నుంచి మనం ఈ ర్యాగింగ్ అనే కల్చర్ని తీసుకొచ్చాం. బట్ ఇప్పుడు అది ఎల్లలు దాటి ఎలా అయిపోయిందంటే వికృత రూపంలోకి వెళ్ళిపోయింది. సో ర్యాగింగ్ అంటే అఫ్కోర్స్ నేను నా ఇంజనీరింగ్ డేస్ గుర్తు చేసుకున్నప్పుడు అది చాలా సీరియస్గా ఉండేదండి. ఫిజికల్ ర్యాగింగ్ అనేవాళ్ళు, మమ్మల్ని బయటికి తీసుకెళ్లేసి ఫిజికల్ ర్యాగింగ్ చేయడం అనేసి. ఇప్పుడు రియల్గా చెప్పాలంటే చట్టాలు చాలా పకడ్బందీగా వచ్చాయి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానివ్వండి, హైకోర్టు ఆర్డర్స్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ కానివ్వండి, చాలా పకడ్బందీగా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా దీని మీద వర్క్ చేస్తుంది. సో చాలా మటుకు తగ్గిపోయాయి. మాకు అప్పుడు ఫిజికల్ ర్యాగింగ్ అంటే మేము భయపడిపోయేవాళ్ళం. కాలేజీకి పోవాలంటే ఒక నెల రోజులు ఇంట్లో కూర్చునేవాళ్ళం, ఎందుకంటే సీనియర్స్ మమ్మల్ని ఏం చేస్తారు, అలా చేస్తారు అనేసి. ఇప్పుడు రియల్లీ చెప్పాలంటే ఎక్కడో 1-2 సంఘటనలు తప్ప మిగతా ప్రతి కాలేజీలో నాకు తెలిసి ర్యాగింగ్ అనేది లేదు. ప్రతి కాలేజీ ప్రిన్సిపాలు, ప్రతి కాలేజీ కరస్పాండెంటు, అక్కడ ఉన్న సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళంతా యాంటీ ర్యాగింగ్ కమిటీస్, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేటివి ఏర్పరచుకొని జూనియర్ స్టూడెంట్స్కు మంచి మాటలు చెప్తూ మేము ఇలా ర్యాగింగ్ చేయకూడదు అనేసి ఒక మంచి క్యాంపెయిన్ తీసుకురావాలి. ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చేసి ర్యాగింగ్ చేస్తే దానికి పనిష్మెంట్స్ ఏంటి, సీనియర్ స్టూడెంట్స్కైనా లేకపోతే అనవసరంగా ఒక సీనియర్ స్టూడెంట్ మీద జూనియర్ స్టూడెంట్ ఒక బురద చల్లడం లాంటివి అలాంటివి కూడా జరిగాయి కొన్ని సంఘటనలు. ఇలా జరిగితే వాటికి ఉండే పనిష్మెంట్స్ ఏంటి అని ప్రిన్సిపాల్ గారు కానివ్వండి, ఆ కాలేజ్ కరస్పాండెంట్ కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి అందరూ చెప్పారంటే ఖచ్చితంగా ఈ ర్యాగింగ్ అనే భూతాన్ని మనం నిర్మూలించవచ్చు. ఇది ఒక వికృత క్రీడ. ఇది కరెక్ట్ పొజిషన్లో కానీ మనం ర్యాగింగ్ అనే దాన్ని, ఆ పదానికి అర్థాన్ని వాడుకున్నామంటే దీనిలో ఏం పెద్దగా మనం ఆలోచించాల్సింది ఏం లేదు. కాకపోతే ఏమవుతుందంటే ఎల్లలు దాటి ర్యాగింగ్ అంటే వాడిని ఫిజికల్గా వలువలు ఊడ్చి వాడి మీద మానసిక పైశాచిక ఆనందాన్ని పొందాలా అని ఒక సీనియర్ అనుకున్నప్పుడే దాని యొక్క సీరియస్నెస్ అనేది మనకు కనిపిస్తోంది. ఇది నిజంగా నాగార్జున యూనివర్సిటీలో ఆ అమ్మాయి రితికేశ్వరి జరిగింది చాలా బాధాకరమైన విషయం. కాకపోతే నేను మా స్టూడెంట్స్కు మీ ఎన్టీవీ ద్వారా విద్యార్థి లోకానికి నేను కోరుకునేది ఏంటంటే మానసిక స్థైర్యాన్ని ఎవరూ పోగొట్టుకోకూడదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ మనకు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి, వాటన్నిటిని ఎదుర్కోవాలి, వాటిని చక్కటి మార్గాల్లో ఎన్నుకోవాలి. ఎన్నో లాస్ ఉన్నాయి. ఒక హెల్ప్ లైన్ నంబర్ కొడితే మనం డైరెక్ట్గా హెచ్ఆర్డీ మినిస్టర్ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు ఇమీడియట్గా లోకల్ డిఎస్పీ కానీ ఎస్పీకి కానీ ఆర్డర్స్ ఇస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఆ కాలేజీలో వాడిపోతారు పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇన్ని చట్టాలు, ఇన్ని హక్కులు ఉన్నప్పుడు మనం వాటిని ప్రాపర్గా వాడుకొని ఈ ర్యాగింగ్ అనే భూతాన్ని నిర్మూలించవచ్చు. ముఖ్యంగా యూనివర్సిటీలో కానీ కాలేజీ క్యాంపస్లో కానీ సరైన అవేర్నెస్ లేదు ర్యాగింగ్ మీద అంటారు, మీరేమంటారు? అదే యాక్చువల్లీ ఇప్పుడు స్టూడెంట్స్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ చెప్పింది కూడా ర్యాగింగ్ ఇంటరాక్షన్ వరకు ఉంటే ఇట్స్ నైస్, బికాస్ ఐ మీన్ దే గెట్ టు నో ఈచ్ అదర్. అండ్ ఇప్పుడు దీని దేర్ ఆర్ సమ్ ఇండివిజువల్స్, వీఆర్ డిఫరెంట్ ఇండివిజువల్స్. కొంతమంది దే టేక్ ప్లెజర్ ఆఫ్ ఇట్ ఆర్ దే మిస్యూజ్ దిస్. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ అది రాకేష్ అని చెప్పాడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అని కూడా. బేసికలీ ఐ థింక్ ఫర్ ఇంటరాక్షన్ అండ్ ఫర్ ది జూనియర్స్ టు ఫీల్ కంఫర్టబుల్, సీనియర్స్ ఐ మీన్ కాలేజ్లో కానీ ఎక్కడ క్యాంపస్లో కానీ కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలని. అది కొంతమంది విత్ డిఫరెంట్ మైండ్ సెట్ దీన్ని మిస్యూజ్ చేసి నేను సీనియరు, నేను ఇట్లా అని చూపించుకోవడం అది. అండ్ సార్ చెప్పినట్టు ఇప్పుడు గర్ల్స్ కూడా బాయ్స్ కూడా అట్లా జరిగితే దే కెన్ టేక్ ఎనీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మా కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్ సార్ లేకపోతే మేము యాంటీ ర్యాగింగ్ టీమ్ చాలా మానిటర్ చేస్తుంటాం. మా దగ్గర వస్తే ఏదైనా ఇన్సిడెంట్ స్మాల్ కూడా మేము జనరల్గా కౌన్సిల్ చేస్తాము స్టూడెంట్స్కి. ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ నా ఒపీనియన్ ఏంటంటే ఈవెన్ ఫర్ ద జూనియర్స్ కొంత మటుకు లైక్ టు గెట్ టు నో దట్ కైండ్ ఆఫ్ థింగ్
it's okay. But otherwise, anything extreme is not okay, and it should be, action should be taken. ఓకే, అంటే గర్ల్స్ అంత ధైర్యంగా వచ్చి ఏదైనా తమకు ఎదురైన సమస్యను కంప్లైంట్ చేయగలుగుతున్నారా? అటువంటి వాతావరణం ఎందుకు కొన్ని కాలేజెస్లో ఉండట్లేదు? అది ప్రతి ఇండివిజువల్ మీద ఉంటుంది. యూ కెనాట్ సే సమ్ గర్ల్స్ ఆర్ షై టు ఓపెన్ అప్ టాక్ అండ్ దిస్ థింగ్ అట్లా అని. కొంతమంది వచ్చేస్తారు ధైర్యంగా ఉన్న వాళ్ళు. సో ఇది ఇండివిజువల్ పైన ఉంటుంది. కానీ అందుకని అందరి గర్ల్స్ కూడా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. మీరు నన్ను అప్రోచ్ చేయొచ్చు, ప్రిన్సిపల్ సార్ని, ఆర్ వాళ్ళు ఇంతమంది ఉన్నాము మేమందరం హెల్ప్ చేస్తాము అని మేము వాళ్ళకి ధైర్యం ఇస్తాము. అట్లా ఏదైనా ప్రాబ్లం చిన్న చిన్న వేరే, ఇప్పుడు నాట్ ఓన్లీ ర్యాగింగ్, ఎనీ ఇన్సిడెంట్ కూడా మేము చెప్తే దెన్ వీ గివ్ దట్ కరేజ్ అండ్ మొరల్ టు ది స్టూడెంట్. అప్పుడు వాళ్ళకు సరే మనకున్నారు కదా, మనం భయపడనక్కర్లేదు, మనం వెళ్ళి మాట్లాడవచ్చు అని ఉంటుంది. మీ ఒపీనియన్? ఐఎమ్ డాక్టర్ జోసెఫ్ ప్రకాష్, ప్రొఫెసర్ ఇన్ సిఎస్సి డిపార్ట్మెంట్. నేను యాంటీ ర్యాగింగ్ కమిటీ మెంబర్ కూడా. మేము లంచ్ అవర్స్లోనూ ఇంకా మిగతా సమయాల్లో ర్యాగింగ్ జరగకుండా, లేకపోతే సీనియర్స్ జూనియర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంకా ర్యాగ్ చేయకుండా మేము అనేకమైన ప్రివెన్షన్స్ మేము తీసుకుంటున్నాం మా కాలేజీలో ర్యాగింగ్ కమిటీ. ఈ ముఖ్యంగా ఈ లేడీస్ కూడా సెన్సిటివ్గా ఉంటున్నారు. అనేకమైన హెల్ప్ నెంబర్స్ ఉన్నాయి. యూజీసీ హెల్ప్ నెంబర్ ఉంది, ఆ తర్వాత యూనివర్సిటీస్ హెల్ప్ నెంబర్స్ ఉన్నాయి. కాలేజీలో కూడా మేము యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చాము. లేకపోతే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా మేము ఏదన్నా ప్రికాషన్ తీసుకోవడానికి వీలవుతుంది. కానీ వాళ్ళు సెన్సిటివ్గా చిన్న చిన్న ఇష్యూసే, ఈ ఇష్యూస్ని వాళ్ళు మేజర్ చేసుకొని చాలా హర్ట్ అయ్యి తర్వాత ఇలాంటి మేజర్ డెసిజన్స్ తీసుకుంటున్నారు. అలా కాకుండా ఈ హెల్ప్ లైన్స్ లేకపోతే యాంటీ ర్యాగింగ్ కమిటీ పేరెంట్స్కి కానీ ఇన్ఫామ్ చేసినట్లయితే మేము అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సాల్వ్ చేయగలుగుతాము. అది నా ఒపీనియన్. ఓకే, ముఖ్యంగా ప్రొఫెసర్స్ పిల్లలకి ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలంటారు? ఐఎమ్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి అండి. నేను వైస్ ప్రిన్సిపల్ ఈ కాలేజ్లో. నేను దిస్ ఈజ్ ద 8th బ్యాచ్. మా కాలేజ్లో ఇంతవరకు ర్యాగింగ్ ఇన్సిడెంట్ ఇన్సైడ్ ద క్యాంపస్ ఆర్ నియర్ ద క్యాంపస్ జరగలేదు. దట్స్ వన్ పాయింట్. మై ఒపీనియన్ ఈజ్ ఇట్స్ ఎ సోషల్ ఈవిల్, లైక్ వరకట్నం లాగా ఇలాంటివి సోషల్ ఈవిల్స్ ఎన్నో ఉన్నాయి. దిస్ హ్యాస్ బికమ్ ఎ సోషల్ ఈవిల్ అమాంగ్ ద స్టూడెంట్స్. It has to be curbed because the awareness that has to be created among the students is that it is social evil. It is only a cruelty that's coming out in the form of selfishness. Some of the students are so selfish they want to dominate others by other means, not by the way of their own good things. By bad things they want to come out and curb. So this is curbed by all laws and all అన్ని స్థాయిల్లో దీన్ని కర్బ్ చేశారు. మా కాలేజీలో కూడా మేము వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్. యాంటీ ర్యాగింగ్ కమిటీస్ అన్నీ చేసి, రెండవది వీఆర్ అవైలబుల్ టు అవర్ స్టూడెంట్స్ ఎవ్రీ మినిట్. దే ఆర్ యాక్సెసిబుల్ టు అస్. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఫర్ అవర్ స్టూడెంట్స్ అండ్ హెన్స్ ఐ హోప్ దే హ్యాపీలీ can stay in our campus and successfully they can go out of our campus. Ban ragging! నిర్మూలిద్దాం 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 నిర్మూలిద్దాం. క్యాంపస్ నుంచి ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొడదాం. క్యాంపస్ నుంచి ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొడదాం. ఇది మెథడిస్ట్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ ఒపీనియన్స్. ప్రస్తుతం అందరూ కూడా ఒకే నినాదాన్ని చెప్తున్నారు. క్యాంపస్ నుంచి ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టాలంటే ఇక్కడ యువతరం ముందడుగు వేయాలి. ప్రతి చోట కూడా యువతరమే ముందడుగు వేస్తుంది. దేని మీదైనా ఉక్కుపాదం మోపాలంటే దానికి అందరూ సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ ర్యాగింగ్ భూతాన్ని క్యాంపస్ నుంచి మనం తరిమి కొట్టగలం. ప్రస్తుతం మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి దేవి, ఎన్టీవీ.